ప్రముఖ వ్యాపారవేత్త టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వైద్య విద్యపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొన్నేళ్లలో వైద్య వృత్తిని ఎంచుకోవటం వృధా అని, ఆ పనిని మనుషుల కన్నా రోబోలే సమర్థవంతంగా నిర్వహిస్తాయని ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. అమెరికన్ పారిశ్రామికవేత్త పీటర్ డయామండిస్ నిర్వహించిన మూన్ షాట్స్ పాడ్కాస్ట్లో పాల్గొన్న మస్క్ భవిష్యత్తు వైద్య రంగంపై అంచనాలు పంచుకున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ, హ్యూమనాయిడ్ రోబోల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో వివరించారు. మనుషులు ఒక మంచి డాక్టర్గా రూపాంతరం చెందడానికి ఎక్కువ సమయం పడుతుందని, అంతేకాకుండా వైద్య విజ్ఞానం నిరంతరం మారుతూ ఉంటుందని మస్క్ అభిప్రాయపడ్డారు. అన్ని విషయాలను మానవ మెదడు ఎప్పటికప్పుడు ఒడిసి పట్టడం కష్టమని, మనుషులైన డాక్టర్లకు పరిమితి సమయం ఉంటుందని అన్నారు. పొరపాట్లు చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. టెస్లా అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ రోబోలు మరో 3 ఏళ్లలో ప్రపంచంలోని అత్యుత్తమ సర్జన్ల కంటే అద్భుతంగా శస్త్రచికిత్సలు చేయగలవని మస్క్ ధీమా వ్యక్తం చేశారు. మస్క్ వ్యాఖ్యలపై వైద్య నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో మానవ నైపుణ్యాన్ని రోబోలు భర్తీ చేయలేవని వాదిస్తున్నారు.